హాయ్ ఆల్, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ ఛానల్ తరపున అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? చాలా బాగున్నారు అనుకుంటున్నాను. ఈరోజు వీడియో అయితే అండి, ఆల్రెడీ నేను ఇంతకుముందు వినాయక చవితికి పందిరాట వేసినప్పుడు మిగతా కొన్ని షార్ట్స్ అయితే అప్లోడ్ చేశాను కదా. వినాయక చవితి ఏర్పాట్లు ఎలా జరిగినాయి, ఏంటి, వినాయక చవితి రోజు పూజ విధానం అది కూడా ఎలా జరిగింది, అన్ని విశేషాలు ఈ వీడియోలో. ముందుగా మన ఛానల్ చూడడం ఫస్ట్ టైం అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి, ఎండ్ వరకు చూడండి, స్కిప్ చేయకుండా. ఎలా ఉందో కామెంట్స్ అయితే తప్పకుండా చేయండి. వినాయక చవితి ఈసారి పందిరాట వేసినప్పటి నుంచి కూడా చాలా స్పీడ్గా అయితే అన్ని పనులు అయిపోయినాయండి. వినాయక చవితి రోజు రాట వేసిన రోజే పందిరంతా కూడా రెడీ చేసేసారు, తర్వాత స్టేజ్ కూడా వేసేసారనమాట. వినాయక చవితి బుధవారం వచ్చింది కదండి, ఆదివారం కల్లా ఈ పందిరి వేసే కార్యక్రమం అంతా కంప్లీట్ అయిపోతే స్వామివారి విగ్రహాన్ని ఆదివారం ఉదయమే తీసుకొచ్చారనమాట. స్వామివారి విగ్రహం తీసుకొచ్చడానికి వెళ్ళే ముందు అక్కడ విగ్రహం మనం ఎక్కడి నుంచి తెస్తున్నామో వాళ్ళకైతే కొంచెం స్వయం పాకం తీసుకెళ్ళాలి, అలాగే కొంచెం పసుపు కుంకుమ కొబ్బరికాయలు ఒక 2 జాకెట్ ముక్కలు తీసుకుని వెళ్ళాలండి. మనం తీసుకెళ్ళిన పసుపు కుంకుమ ఆ పూజా సామాగ్రితో స్వామివారికి పూజ చేసి జాకెట్ ముక్క ఇలా మొహానికి కట్టయితే అక్కడ విగ్రహం వాళ్ళైతే మనకి పంపిస్తారనమాట అండి. అలా స్వామివారు మన వరకు అయితే వస్తారు. వచ్చినప్పుడు స్వామివారికి ఒక కొబ్బరికాయ కొట్టుకొని మనమైతే విగ్రహం పెట్టాలనుకున్న చోట అయితే పెడతామన్నమాట. స్టేజ్ అయితే ఇంకా డెకరేషన్ అది కంప్లీట్గా పూర్తి అవ్వలేదు కాబట్టి ముందుగా స్వామివారిది స్టేజ్ పైన ఒక వైపుగా పెట్టించామండి. పల్లపురాజు గారు అయితే స్వామివారికి కొబ్బరికాయ కొడుతున్నారనమాట. ఇలాగా మన వినాయకుడు అయితే 2 రోజుల ముందుగానే మన మండపానికి అయితే వచ్చేసారండి. ప్రతి సంవత్సరం ఇలాగా మేమైతే వినాయక చవితి చేస్తూ ఉంటాం అనమాట. ఎప్పుడు కూడా 3 రోజులే చేస్తూ ఉంటాం. ఈసారి 3వ రోజు శుక్రవారం వచ్చింది కాబట్టి 5 రోజులు చేస్తామని చెప్పి అయితే ముందే అనుకున్నాము. ఆదివారం స్వామివారి ఉద్వాసన నిమజ్జన కార్యక్రమం జరుగుతుంది. 5 రోజులు కూడా స్వామివారి పూజలు జరుగుతూ ఉంటాయి అన్నమాట అండి. ఈ సంవత్సరం మాకేంటంటే పంతులు గారు, మాకు ఎప్పుడు వచ్చే పంతులు గారు అయితే సడన్గా రావడం కుదరదనేసరికి వేరే పంతులు గారిని అయితే చూసామన్నమాట. ఆ పంతులు గారు అయితే విగ్రహం పెట్టే ముందు ఆ మ్యాట్ మీద కొంచెం పసుపు నీళ్ళు చల్లండి అమ్మ, చల్లి ముగ్గు వేయండి, ముగ్గు వేసిన తర్వాత మీకు షాప్స్లో అంగవస్త్రాలను అడుగుతారు, ఆ అంగవస్త్రాలు అయితే 2 తీసుకురండి, ముందుగా ఒక అంగవస్త్రం వేసి దానిపై కొంచెం ధాన్యం వేయండి, మళ్ళీ దానిపై ఇంకో అంగవస్త్రం వేసి బియ్యాన్ని అయితే వేసిన తర్వాత కొన్ని నవధాన్యాలు వేసి అప్పుడు స్వామివారి విగ్రహం పెట్టండి అమ్మ అని చెప్పారనమాట. అలాగే మొత్తం అంటే రేపు పొద్దున్న వినాయక చవితి అనగా ఈరోజు మొత్తం సాయంత్రం మ్యాట్స్ అన్నీ వేసేసి స్వామివారి విగ్రహం ఎక్కడ పెట్టాలనుకున్నామో ఆ ప్రదేశంలో ఇలా మొత్తం పంతులు గారు ఎలా అయితే చెప్పారో అలా చేసండి. బియ్యంలో ఓం కూడా రాసామన్నమాట. ఓం రాసి స్వామివారి విగ్రహాన్ని అయితే ఆ ప్లేస్లో పెట్టామన్నమాట. ఇలా స్వామివారి విగ్రహం పెట్టిన తర్వాత డెకరేషన్ వాళ్ళు కొంచెం చేసి వెళ్ళారు కానండి, వాళ్ళకి కూడా ఖాళీ లేదు. డెకరేషన్కి సంబంధించి కొన్ని ఐటమ్స్ పైన కట్టేవి ఉంటాయి కదండి, అలాంటివి లేవు కదండి మా దగ్గర, మీరు అవి తెచ్చుకుంటే బయట దొరుకుతాయని చెప్పారనమాట. అందుకని గ్రీన్ లీవ్స్ ఉంటాయి కదండి, అలాంటివి అయితే బంచెస్ లాంటివి తెచ్చి కట్ చేసి మళ్ళీ మనం మొత్తం ప్లేస్ చేసుకోవాలన్నమాట. ఎక్కడెక్కడ పెట్టాలి ఎలా అంటే అసలు ఎలా కట్టాలో స్వామి గారు అయితే కొంచెం చేయించి ఇలా చేయాలండి అని చూపించి వెళ్ళారనమాట. మీరు చేసుకోవచ్చండి ఇలాగని చెప్తే అమర్ గారు, మా వారు, నెక్స్ట్ వచ్చి హేమంత్, వీళ్ళంతా కూడా శేఖరు కలిసి మొత్తం డెకరేషన్ పైన కొన్ని గ్రీన్ కలర్ లీవ్స్ అయితే కట్టేశారండి. రమణ గారు కూడా ఉన్నారనమాట. మొత్తం నెక్స్ట్ డే మార్నింగ్ కూడా ఇలా అయితే కొన్ని కట్టారనమాట. స్వామివారి విగ్రహం పెట్టడం, స్వామివారికి పంచ కట్టడం, అలాగే కొన్ని లీవ్స్ అయితే పెట్టేసరికి నైట్ 12 అయింది. వినాయక చవితి రోజు ఉదయమే వాళ్ళంతా బయట డెకరేషన్ వర్క్ చూసుకుంటూ ఉంటే పీటల మీద కూర్చున్నది మేమే కాబట్టి స్వామివారి కోసం నేను నైవేద్యాలు తయారు చేశానండి. ప్రతి పూజకి ఖచ్చితంగా చలివిడి, వడపప్పు, పానకం పెడతారు. వాటితో పాటు పులిహార, బూరెలు, చక్కెర పొంగలి. వినాయకుడికి ఇష్టం అండి మోమోస్ అంటే లోపల బెల్లం పూర్ణం పెట్టేసి పైన ఇలా వరిపిండితో పెడతారనమాట. మోమోస్ లాగా కుడుములు అయితే తయారు చేసేసాను. ఇంకా పాలవెల్లినైతే అండి రమణ గారు, శేఖరు ఇద్దరు కలిపి అయితే కట్టేసి ఉంచారనమాట. ఇంకా తీసుకెళ్ళి స్వామివారి పైన కట్టడమే. స్వామివారికి వేయడానికి అవసరమైన పూలదండలు, పువ్వులు అన్నీ కూడా ముందు రోజే వచ్చేసినాయి అనమాట. ఇలా అంతా సర్దడం అయిపోయిన తర్వాత నేను మా వారు కలిపి అయితే
మా ఇంట్లో పూజ కూడా చేయాలి కదండి. వినాయక చవితి పూజ అయితే ఇంకా మండపంలో చేస్తాం కాబట్టి ప్రత్యేకంగా చేయము. ఈ సంవత్సరం విహా అయితే బుజ్జి గణపయ్యని మట్టితో చాలా చిన్నగా అందంగా అయితే చేసిందనమాట. ఆ బొజ్జ గణపయ్యని అయితే మధ్యలో పెట్టేసి మా నిత్య దీపారాధనలో స్వామివారికి కూడా కొంచెం పత్రి గరిక చిన్న దండ కూడా తయారు చేశానండి గులాబీ రేకులతో. అది వేసేసి దేవుడి మూల పూజ అంతా కూడా ఇలా ముందుగా చేసేసుకున్నాం అనమాట. అసలు ఆ మట్టి గణపయ్య అయితే ఎంత అందంగా భలే చేసిందనమాట. చాలా అందంగా అనిపించింది నాకైతే. వండిన నైవేద్యాలన్నీ కూడా ఇలా దేవుడి మూల పెట్టేసి మా నిత్య దీపారాధనలో మా బుజ్జి గణపయ్యని కూడా పెట్టేసి పూజ అంతా కూడా చాలా అందంగా అయితే జరిగిందండి. ఏది ఎలా ఉన్నా సరే రోజు నిత్య దీపారాధన చేసే వాళ్ళకి ఆ పూజ చేయకపోతే మనసంతా అదలా అనిపిస్తుందండి. నేనైతే సన్నజాజులు మాల కడతాను ప్రతిరోజు. మొత్తము అమ్మవారి విగ్రహానికి, పెద్ద ఫోటోకి, ఇంకా శివయ్యకి, లక్ష్మీదేవికి కూడా దండలు కడతాను అనమాట. సన్నజాజులు అయితే కొంచెం తగ్గాయి అనమాట. అందుకని పెద్ద ఫోటోకి కట్టి అమ్మవారి కోసం మళ్ళీ గుత్తు పూలన్నీ వేసి అయితే చిన్న దండ అయితే కట్టి ఇలా మొత్తం నిత్య దీపారాధన అయితే అయిపోయిందండి. పంతులు గారు అయితే ఇంచుమించుగా 11 ఆ టైంకి వస్తానని చెప్పారు. వినాయక చవితికి ఎక్కువగా మండపాలు పెడతారు కాబట్టి అసలు ఏ పంతులు గారైనా బిజీగానే ఉంటారండి. అన్ని పూజలు కంప్లీట్ చేసుకుని వచ్చేసరికి ఇంచుమించుగా మనకు 11 అలా అయిపోతుంది. మేమైతే ముందుగానే చెప్పామన్నమాట. 12 అలా చేయకుండా ముందైతే వచ్చేసేయండి అని చెప్పాము. మాకైతే మార్నింగ్ పూజ అన్నీ అయిపోయినాయి, నైవేద్యాలు ఉండడం అన్నీ అయిపోయిందండి. అలాగే డెకరేషన్ కూడా అయిపోయిందనమాట. అక్కడ మండపంలో డెకరేషన్ అంతా కూడా ఇంకా పంతులు గారు ఎప్పుడు వస్తారా అని చెప్పి మేమైతే వెయిట్ చేస్తూ ఉన్నాం అనమాట. పంతులు గారు వచ్చేసరికి నేనైతే అంటే మనం అంతకు ముందు కూడా వినాయక చవితి అంటే ఇది ఇంచుమించుగా మేము వినాయక చవితి చేయడం స్టార్ట్ చేసిన 10వ సంవత్సరం అండి. మధ్యలో ఒక 2 ఇయర్స్ అయితే ఆగిందనమాట. ఒకటైతే కోవిడ్ వల్ల, నెక్స్ట్ అయితే 5th ఇయర్ అయిన తర్వాత ఆగాము. అందుకని చెప్పి వినాయక చవితి 8th ఇయర్ అనమాట. అందుకని ఏంటంటే ఏం చేయాలి ఎలా చేయాలని అన్నీ ముందుగా మనకు తెలుసు కాబట్టి పంతులు గారు వచ్చేసరికి కలశం పెడతాం కదండి స్వామివారికి. ఆ కలశానికి సంబంధించిన కలశాన్ని అలాగే నవగ్రహ మండపం కోసం టవల్ వేసి బియ్యం అది కూడా సర్ది పెట్టేశాను. వాటితో పాటు అఖండ దీపారాధనకు కావాల్సినవి మన దీపారాధనకి అవన్నీ కూడా రెడీగా చేసి పెట్టేసాను అనమాట. ఇంకా పంతులు గారు రాగానే పూజ అయితే స్టార్ట్ చేసేయడమే. చూసారా డెకరేషన్ అంతా కూడా చాలా అంటే చాలా బాగుందండి. స్వామివారి పాలవేలు కూడా చాలా అందంగా కనిపిస్తుంది స్వామివారి పైనుంచి. అలాగే స్వామివారికి అటు ఇటు అరటి చెట్లు, చెరుకు మొక్కలు అన్నీ కూడా పెట్టానమాట. వీళ్ళందరూ కష్టపడి చేసిన గ్రీన్ కలర్ లీవ్స్ డెకరేషన్ అయితే అనమాట. డెకరేషన్ వాళ్ళు చేసిన దానికంటే ఈసారి మేమే ఎక్కువగా చేసామన్నమాట. కరెక్ట్గా 12:15 ఆ టైం కల్లా అయితే పంతులు గారు వచ్చారండి. వినాయక చవితి రోజు అసలు ఫుల్గా చాలా పెద్ద వర్షం అండి. అసలు పూజ జరుగుతున్నంత సేపు వర్షం వస్తూనే ఉంది. పంతులు గారు లేటుగా రావడానికి కారణం కూడా వర్షమేనండి. వర్షంలో కూడా ఉన్న కొంతమందితో పూజ అయితే మొదలైంది. ఫలం సర్వం శ్రీ మహాగణాధిపతి లక్ష్మీ గణపతి దేవత అర్పణ వస్తు. ఆయన చేతిలో నిలిపోతే అందులో వదిలేసండి. అక్కడ పూజ చేసిన అక్షంతలు మీరు వేసుకుని ఆవిడ తెలుసుకునేది ఒక పుష్పం కూడా ఇవ్వండి. ఆయన చూసి సహస్రపరమాదేవి శతమూల శతాంకుర సర్వగుమర్గ మే పాపం దూర్వాదుస్త ప్రణాదిని ప్రసాదం శిరసా గృహ్ణామి. విజ్ఞాన యజ్ఞంతో దేవా. ఆ పసుపు వినాయకుడిని అక్కడ పెట్టేశారు. దాంట్లో మీరు లేచి ఇదే వేసుకుంటారా? అధ్యావత ప్రత్యధ్యావతమావాహయామి స్థాపయామి పూజయామి ఆప్యాయ సమేత విశ్వస్తోమరస్యం భగవాన్ నమః. పంతులు గారు పూజ అంతా స్టార్ట్ చేసేసారు. స్టార్ట్ చేసిన తర్వాత కలశ స్థాపన, నవగ్రహ మండపం మొత్తం కావాల్సిన అన్నీ కూడా పూజ అంతా కూడా అయితే చేయించేశారండి. నవగ్రహ మండపంలో మొత్తం దేవతలందరినీ కూడా ఇలా అయితే స్థాపించారనమాట. నవగ్రహ మండపంలో పెట్టడానికైతే తమలపాకులు వేసేసి పంతులు గారు ఏయో చోట్ల మనం ఎండు ఖర్జూరం, ఒక్క చిల్లర పైసా, పసుపు కొమ్ము ఎక్కడెక్కడ పెట్టాలో అవన్నీ పెట్టేసిన తర్వాత నేను ఒక్కొక్కటిగా మా వారికి అందిస్తుంటే మా వారు మొత్తం అవన్నీ కూడా పెట్టారు. ఇక్కడ పూజా కార్యక్రమం అంతా అయిన తర్వాత అరిటాకు ఒడ్లు వేసి రెడీగా ఉంచిన అఖండ దీపారాధన అయితే వెలిగించామండి. వెలిగించిన తర్వాత స్వామివారికి పసుపు కుంకుమ అక్షతలతో పూజ చేసిన తర్వాత స్వామివారికి ఇష్టమైన పత్రి పూజ అయితే చేశాము. పత్రి పూజ చేసిన తర్వాత
పుష్పమాలికలు అంటే స్వామివారికి ఏ ఏ దండలు అయితే తీసుకొచ్చామో ఆ దండలన్నీ వేసామన్నమాట. ఈ సంవత్సరం అయితే నూకరత్నం పిన్ అండి స్వామివారి కోసం జిల్లేడు పూలతో ప్రత్యేకంగా పెద్ద మాల అయితే కట్టారనమాట. పూల దండలన్నీ వేసిన తర్వాత పైన స్వామివారికి ఆ మాల కూడా వేసాము. పూలదండలు, పత్రి, అలంకరణతో స్వామివారైతే చూడడానికి చాలా చాలా అందంగా ఉన్నారన్నమాట. శ్రీన్ గారు అయితే స్పెషల్గా డిఫరెంట్ కలర్లో ఉండే చామంతి పూలతో ఒక దండ వేయించారంటే అదైతే చాలా బాగుందన్నమాట. ఇలా మొత్తం పూజ అంతా అయిన తర్వాత స్వామివారికి నేను చేసిన నైవేద్యాలు, అలాగే ఈరోజు మా కమిటీ వాళ్ళు చాలామంది కూడా స్వామివారి కోసం నైవేద్యాలు చేసి తీసుకొస్తారండి. ఆ నైవేద్యాలన్నీ కూడా పెట్టేసి స్వామివారికి నివేదన అయిన తర్వాత పంతులు గారు అయితే కథ చదవడం అయితే స్టార్ట్ చేశారనమాట. గణపతి పూజ సమితి నమస్తిచ్చును. బ్రాహ్మణులకు దక్షిణ తాంబూలాలు ఇచ్చి బంధువులతో కలిసి పక్ష భోజనాలు భుజించి ఈ ప్రకారం ఎవరు గణపతి పూజ చేస్తారో వారికి గణపతి సకల సౌఖ్య కార్యములు సిద్ధించును. ఇందులో సంశయం లేదు. కావున కుమారస్వామి వ్రతములు ఉత్తమమైన ఈ వ్రతరాజులను 3 లోకములు ప్రసిద్ధి చెందింది. గరుడ గంధర్వ కిన్నె కింపుషలందరికీ ప్రసిద్ధి చెందినది. కావున కుమారస్వామి కావున ధర్మరాజా నీవు వ్రతములను చేసి శత్రువులను జయించి సుఖంగా నుండువయ్యా. మరియు ఇక్కడ మా స్వామివారిని చూడండి, జిల్లేడు పూలు, బంతి పూలు, చామంతుల గులాబీల దండతో అయితే చాలా చాలా అందంగా ఉన్నారన్నమాట. పూజ అయిపోయిన తర్వాత వచ్చిన వారందరికీ కూడా భక్తులకి ప్రసాదాలన్నీ కూడా పంచిపెట్టేసామండి. అసలు వర్షం అయితే అలా వస్తూనే ఉంటుంది. మీరు ఇందాక వీడియోలో చూసినట్టయితే ఎంత గట్టిగా అయితే వర్షం వస్తుందో అంత వర్షంలో కూడా ఒక 4-5 ఫ్యామిలీస్ మాత్రం పూజ అయ్యేంత వరకు అక్కడే ఉన్నారు గొడుగులు వేసుకుని. ఇక సాయంత్రం పూజ మొదలైపోయిందండి. ఉదయం పూజ అంతా అయిపోయిన తర్వాత సాయంత్రం పూజ మొదలయ్యేసరికి ఈవినింగ్ 6:30 అలా అయిందనమాట. ఈవినింగ్ పూజ మాత్రం చాలా మంది వచ్చారు. అప్పటికి కొంచెం వర్షం అయితే తగ్గిందనమాట. స్వామివారికి సాయంత్రం పూజ కూడా అయిపోయిన తర్వాత స్వామివారికి సాయంత్రం పూట ప్రసాదంగా శనగలు అయితే నివేదించామండి. హారతి, మంత్రపుష్పం అన్నీ అయిపోయిన తర్వాత వచ్చిన భక్తులందరూ కూడా ప్రసాదం స్వీకరించి సాయంత్రం ఆ కథాక్షతలు ఉంటాయి కదండి, అవన్నీ కూడా తప్పకుండా అందరూ నెత్తి మీద వేసుకున్నాకే వెళ్తారండి. ఎందుకంటే సాయంత్రం పూట చవితి చంద్రుడిని చూసిన ఆ దోషం మనకి కలగకుండా ఉండడం కోసం కథాక్షతలు అందరూ కూడా నెత్తి మీద వేసుకుంటారు కదా. ఇది అందరికీ తెలిసిన కథేనండి. అంటే వినాయకుడిని చూసి చంద్రుడు నవ్వారని స్వామి వారికి వచ్చి ఆయన శాపమిస్తారు. ఆ శాప విముక్తి కోసం వినాయక చవితి రోజున పూజ చేసుకుని ఎవరైతే నిన్ను చూస్తారో వాళ్ళకి దోషం కలగదని స్వామివారు చెప్తారు. కాబట్టి వినాయక చవితి చేసుకున్న తర్వాత ఆ కథాక్షతల్ని ఖచ్చితంగా అందరూ కూడా తలపైన వేసుకుంటారు. ఎందుకంటే చవితి రోజు గబుక్కుని చంద్రుడిని చూసినా ఆ దోషం కలగకుండా ఉండడం కోసం. వినాయక చవితి రోజు మా మండపంలో పూజ అయితే ఇలా జరిగిందండి. వర్షంలో కూడా అసలు పూజ చాలా బాగా జరిగింది. సాయంత్రం అయితే భక్తులు ఎక్కువ సంఖ్యలో వచ్చారు. వచ్చిన వాళ్ళందరికీ కూడా ప్రసాదాలు పంచిపెట్టేశాము. మా వినాయక చవితి పూజ మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో అయితే తప్పకుండా కామెంట్ చేయండి. ఇప్పటివరకు కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని లైక్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దు. షేర్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.